ఎంతో బాధగా ఎంతోమంది మహనీయులు స్వాతంత్రం కోసం ప్రాణం విడిచిన ఎంతోమంది మహనీయులు సాక్షిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా దౌర్జన్యంగా రౌడీలతో సామాన్యులు ఏదైతే వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పని అనుకుంటారో ఆ ఓటు హక్కును కూడా దొంగతనం చేసే విధంగా భయపెట్టి రిగ్గింగ్ చేసే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 79 సంవత్సరాల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు, నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అనుకూలమైన మీడియా వాళ్ళు కానివ్వండి, ఏదో పులివెందల్లో అదేవిధంగా ఒంటిమిట్లో ఒక జెడ్పీటీసీ స్థానం గెలవగానే ఏదో గొప్పగా ఏదో అయిపోయినట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగా మీకు కొంచెం అన్న సిగ్గుందా? రిగ్గింగ్ చేసి ఎవరైతే ఓట్లేసే ఉన్నారో వాళ్ళని రానివ్వకుండా ఒక ఊరికి సంబంధించిన పోలింగ్ బూత్ ఇంకొక ఊరిలో పెట్టి దారి మధ్యలో ఎవరైనా ఓటేస్తానికి వస్తే పోలీసుల ద్వారా మీ గూండాలతో మీ రౌడీలతో కర్రలు పెట్టుకుని పోలీసులు వాళ్ళ తుపాకీలతో స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బెదిరించి దొంగ ఓట్లతో పక్క నియోజకవర్గం నుంచి వ్యక్తులను తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్న మీదే ఒక గెలిపేనా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులను అడుగుతున్నాం. ఎందుకు మీకు సంతోషం? మీకు తెలీదా? మీ మనసాక్షి తెలీదా మీరు ఎలా గెలిచారో? అక్కడ ఉన్న పోలీసులు తెలీదా మీరు ఎలా గెలిచారో? అక్కడ ఉన్న కలెక్టర్, అక్కడ ఉన్న ప్రజానికానికి తెలీదా మీరు ఎలా గెలిచారో? రిగ్గింగ్ చేసి గెలిచి ఈరోజు అదేదో పెద్దగా మేమేదో గొప్ప పని చేస్తాం, లేకపోతే 30 సంవత్సరాలు తర్వాత ఏదో ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పని ఎందుకు పిచ్చి కౌరులు? ఈరోజు మేము దమ్ముగా ధైర్యంగా మేము చెప్పుకోగలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే ఫెయిర్ ఎలక్షన్ చేసాం. ఈ మాదిరిగా రిగ్గింగ్లు కానివ్వండి, ఈ విధంగా భయపెడతాం కానివ్వండి, ఈ విధంగా జనాలను ఇబ్బంది పెడతాం కానివ్వండి మేము చేయలే. ఆ రోజు కనుక మేము కనుక చేసుంటే కుప్పం మున్సిపల్ ఎలక్షన్ 1 సైడ్ అయ్యేది. కానీ ఆ రోజు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ గారు గెలిచారు కదా. మేము ఆ రోజు ఏంటి మా నినాదం ఏంటి? కుప్పం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి మీరు ఓటు అయిందని చెప్పని ఆ రోజు ప్రజానికాన్ని కోరాం మున్సిపల్ ఎలక్షన్లో. అదే చూసి మాకు ఓటేశారు. మీరెందుకు ఈ సంవత్సరం కాలంలో మేము సంక్షేమ కార్యక్రమాలు చేసామని చెప్పి మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఎందుకు రౌడీజం చేయాల్సి వచ్చింది? పోలీసులు ఎందుకు ముందు పెట్టాల్సి వచ్చింది? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కోట్లాడలా. మొన్న జరిగిన జెడ్పీటీసీ 2 ఎన్నికల్లో గారా 2 స్థానాల్లో గారా పోలీసులతో మొన్న మా వాళ్ళు ఫైట్ చేశారు. పోలీసులతో ఫైట్ చేసి మీరు ఎన్నికల్లో గెలవటం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇదే పులివెందల ఎలక్షన్ సంబంధించి దాదాపుగా మేము కానివ్వండి, మా పార్టీ నాయకులు కానివ్వండి 20 సార్లు కలిసాం. కమిషనర్ కానీ కలిసినా ఎటువంటి స్పందన లేకపోతే ఆ ఆఫీస్ ముందు ధర్నా చేసాం. మేడంని బతిమలారాం, న్యాయం చేయండి ఎలక్షన్లో. ఏదైతే ఈ సంవత్సరం కాలంలో కుప్పం అవనివ్వండి, తిరుపతి అవనివ్వండి, తిరువూరు అవనివ్వండి, తుని అవనివ్వండి, ప్రతి ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు గూండాయిజం రౌడీజంతో గెలుస్తున్నారు. ఈ ఎలక్షన్ అయినా
ఫెయిర్ ఎలక్షన్ జరిపించిందని చెప్పని ఎలక్షన్ కమిషన్ వాళ్ళని మేరం బతిమలారు. కానీ అదేదో సామెత ఉన్నట్టుగా గోరకు చెప్తే ఏం తెలుసుద్ది ఎవరంటారని చెప్పనే విధంగా ఏదో మేము చెప్పుకున్నాము బతిమలాడుకున్నాం, కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం స్పందించాల. ప్రతిసారి చెప్పారు ఎస్పీతో చెప్తాము, కలెక్టర్తో చెప్తామని చెప్పని. కానీ బాధాకరం విషయం ఏంటంటే డిఐజీ ముందు, ఎస్పీ ముందు, కలెక్టర్ ముందే వేరే నియోజకవర్గం వాళ్ళు వచ్చి ఓట్లేసే పరిస్థితి మొన్న పులివెందులలో జరుగుతాం చూసాం. సరే ఓడిపోయాం, ఏమవుతుంది? రేపు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు రావా? 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు రావా? మీరు చేసే అన్యాయాలు కానివ్వండి, మీరు చేసే రౌడీజం కానివ్వండి, మీరు చేసే గోండాయిజం కానివ్వండి, ప్రజానికాన్ని మీరు మోసం చేసే తీరు కానివ్వండి, ప్రజానికం గమనించట్లేదా? ఎల్లకాలమైనా మీరే ఉంటారా? రేపు 29లో ఎలక్షన్స్ వస్తాయి, లేదా 1 సంవత్సరం ముందుగానే రావచ్చు. మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే అవసరం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే కావాలని చెప్పని ప్రజలు ఇప్పుడే కోరుకుంటున్నారు. 1 సంవత్సరం కాలం పాటు ఉన్న జెడ్పీటీసీకి మీరు అంత సంకల్పం గుద్దుకుంటున్నారే, 3 సంవత్సరాల తర్వాత మాదనే రోజు తప్పకుండా వస్తుంది, వచ్చి తీరుతుంది. ప్రజానికం సిద్ధమయ్యారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పని. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? ఎవరైతే మా నాయకుల్ని, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పోలీసు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరైతే మా నాయకులు తలలు పగలగొట్టి మా నాయకుల్ని కారుల మీద, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి? భూమి గుణంగా ఉంటుంది కదా, రేపన్న రోజు మాదే కదా, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. అందుకనే కదా మీరు ఈ దౌర్జన్యాలు, అందుకనే కదా మీరు చేసే అవినీతి. మళ్ళీ మేము ఎలాగా రాము, తెలుగుదేశం పార్టీ రాదు, చంద్రబాబు నాయుడు మళ్ళీ రాడు, ఇంకా జీవితంలో తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి రాదు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాదు అని చెప్పని మీరు అందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టే ఈరోజు ప్రతి చోట గల అవినీతి చేసుకుంటూ మీ జేబులు నింపుకోవట్లేదా? ఏదో పులివెందుల్లో ఒక ఎలక్షన్ గెలవగానే, ఒక జెడ్పీటీసీ సంవత్సరం కాలం పాటు ఉన్న జెడ్పీటీసీ గెలవగానే మేమేదో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిసాము, మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, మేము తోపులు తురుముకాలని అని చెప్పుకుంటే అలా వస్తాయి కదా మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ 3 సంవత్సరాల తర్వాత. అప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నాయకుల స్థానం ఏంటో, లేకపోతే ఈరోజు ఎవరైతే ఎగిరిపరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ స్థానం ఏంటో ఆ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరి గారు తెలుసుకుంటారు. ఈరోజు చిన్న పిల్లనైనా చెప్తారు తెలుగుదేశం పార్టీ అక్కడ రిగ్గింగ్ చేసి గెలిచిందని చెప్పని. ఈరోజు సోషల్ మీడియాలో పాపం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఎలా కవర్ చేసుకోవాలి, ఏ విధంగా కవర్ చేసుకోవాలి, ఎవరూ నమ్మట్లేదు కదా మన గెలుపుని అని చెప్పని ఓదర కొట్టుకోలేక చచ్చిపోతున్నారు. మీరు ఎంత సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేసినా, లేకపోతే మీ ఎల్లో మీడియాలో ఎంత దప్పు కొట్టుకున్నా ఇది గెలుపు మీ గెలుపు కాదు అని చెప్పని ప్రతి ఒక్కరి గారు తెలుసు అనే విషయం కూటమి ప్రభుత్వం వాళ్ళు తెలుసుకోవాలి. ఏం కాదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఇలాంటి ఎన్నో దాటుకుని సింగిల్ హ్యాండెడ్గా, పొత్తులు లేకుండా సింగిల్ హ్యాండెడ్గా 151 స్థానాలు గెలిచిన దమ్మున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కాకపోతే మళ్ళీ రేపు 165 స్థానాలు, మళ్ళీ 170 స్థానాలు సింగిల్ హ్యాండెడ్గా గెలిచే దమ్ము ఉన్న నాయకుడు ఎవరు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనే విషయం మీరందరూ గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి అంటున్నా. మా నాయకుడికి, మా పార్టీకి ఏం కాదు. మా నాయకుడి కోసం, మా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, నాయకులు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది మా నాయకులు, మా కార్యకర్తలు ఉన్నారు. నిజంగా మేము గర్వపడుతున్నాం.
కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానివ్వండి, లేకపోతే పోటీ చేసిన అభ్యర్థులు కానివ్వండి, వాళ్ళని చూసి మేము గర్వపడుతున్నాం. అంతమంది పోలీసులు ఉన్నా, అంతమంది రౌడీలు గూండాయుధాలు చేసినా ఈరోజు వాళ్ళు నిలబడిన తీరు తప్పకుండా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ గారు మెచ్చుకుంటున్నారని చెప్పాను. ఇలాంటివన్నీ గారా రాబోయే రోజుల్లో చాలా చూస్తాం. చూసిన తర్వాత రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఎవరైతే ఇబ్బంది పెట్టారో చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. ఈరోజు గత 4-5 రోజులుగా వర్షాల కారణంగా నిజంగా ప్రభుత్వానికి సిగ్గు సర ఉంటే వీటి గురించి మాట్లాడండి. ఒక పక్క ఎన్టీఆర్ జిల్లా రైతాంగం మొత్తంగా నష్టపోయింది, పొలాలు మునిగిపోయినాయి, పంట చేతికి రాకుండా పోయింది, రోడ్లన్నీ గారా ఇదివరకు మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వర్షం పడితే రాత్రికి రాత్రే రోడ్లన్నీ గారా నీళ్లు తోడేసి రోడ్లు జనాలకు ఇబ్బంది లేకుండా మేము చేసేవాళ్ళం. కానీ ఈరోజు ఏమైంది, ఒక అరగంట వర్షం పడితే రోడ్లన్నీ గారు మునిగిపోతున్నాయి. ఎవరన్నా పట్టించుకుంటున్నారా? మున్సిపల్ వాళ్ళు పట్టించుకుంటున్నారా? రెవెన్యూ వాళ్ళు పట్టించుకుంటున్నారా? మంత్రులు పట్టించుకుంటున్నారా? ఎమ్మెల్యేలు పట్టించుకుంటున్నారా? ఎవరు గారు పట్టించుకోవట్లే. మొత్తం ప్రభుత్వాన్ని పాలనని గాలి కొదిలేసి ఈరోజు డబ్బులు సంపాదించే పనిలో ఈరోజు కూటమి నాయకులు, కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రైతాంగం మొత్తం గారు ఈ వర్షాలు ఇబ్బంది పడిపోయింది. మొత్తం అన్ని చోట్ల గారు పొలాలన్నీ గారు మునిగిపోయి వాళ్ళకి నష్టపరిహారం లేదు, వాళ్ళని పట్టించుకునే విధానం లేదు. వాళ్ళ గురించి మాట్లాడతాం గారా ఈరోజు కలెక్టర్ గారు అందరు గారు మర్చిపోయారు. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇవ్వట్లా, ఇంకో పక్క వర్షాల కారణంగా రైతులు ఇబ్బంది పడితే వాళ్ళ గురించి పట్టించుకోవట్లా. ప్రతి ఒక్కరు గారా ఈ రాష్ట్రంలో ప్రజానికం ఇబ్బంది పడుతుంది. మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో అయితే ఈరోజు వర్షం నీళ్ళతో బందర్ రోడ్డు కానివ్వండి, లేకపోతే మా కాలనీ ప్రాంతం కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు మునిగిపోయింది. పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. బుడమేరు వంతెన మళ్ళీ నీళ్ళు వచ్చినాయి. ఏదో పోయిన సంవత్సరం వరద వచ్చిన తర్వాత ఏదో ఓదరు కొట్టారు, మేము అక్కడే నుంచుంటాం, అక్కడే కూర్చుంటాం, అక్కడే పడుకుంటాం, మొత్తం అన్నీగా రావు చేస్తామని చెప్పని ఏం చేశారు? కేవలం 4 రోజులు ఒక హడావిడి చేసి మళ్ళీ ఈరోజు పాలన అంతా గారు పట్టించుకోకుండా చేశారు. నాయకులు ప్రతి ఒక్కరి గారు అవినీతి. మొన్న మీరు అందరు గారు చూసే ఉంటారు, రైతు బజార్లో ఈవోలు రాజీనామా చేస్తున్నారు. దేనికి పద్మటి రైతు బజార్ ఈవో ఎందుకు రాజీనామా చేశారు? స్థానికంగా ఉన్న బాస్కి, చిన్న బాస్కి, వాళ్ళ కింద ఉన్న చెంచాలకి డబ్బులు ఇవ్వకపోతే ఈవోల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు రాజీనామా చేస్తున్నారు. ఇదా మీరు చేసే పరిపాలన? ఈ విధంగానే మీరు చేసే ఇది? ఇవన్నీ గారు ప్రజానికం గమనిస్తున్నారు. పులివెందల్లో దొంగ ఓట్లతో, దొంగ మనుషులతో వేరే వాళ్ళ పేరు మీద ఓట్లు వేసిన గెలుపు కాదనే విషయం కూటమి నాయకులు వాళ్ళకు తెలుసు. మరొకసారి తెలుసుకోవాలని చెప్పని తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజానికానికి అందగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని మరొకసారి ప్రజానికం అందరి గారా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.